కదా నేను చెప్పింది. బహుశా ప్రికాషన్ చెప్పా, ప్రిడిక్షన్స్ చెప్పలేదు. బహుశా ప్రికాషన్ వార్నింగ్ లాగా పనికొచ్చి అందరూ చాలా జాగ్రత్తగా ఉన్నారేమో. లేరు అందరూ వెళ్ళారు. గుర్తుపెట్టుకోండి, ఈ కాలంలో చాలా మంది మగవారికి కానీ చాలా మంది ఆడవాళ్ళకి కానీ ఏదన్నా అమ్మా మీరు ఇట్లా చెయ్యొద్దు అంటే ఎవరికి ఎక్కదు. పలానా చోట పార్టీ జరుగుతుంది, మందు తాగొచ్చు, ఎగరొచ్చు, డిస్కో చేయొచ్చు, డిస్కో తెక్కుందని అన్నారు కదా ఆయన. అది చేయొచ్చు అంటే పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, అందరూ విచ్చలవిడిగా ఉండటానికే సిద్ధంగా ఉన్నారు. నేను దానేమి తప్పు పట్టట్లేదు. ఆయన మాట్లాడిన మాటల నుంచి నేను కొన్ని పాయింట్లు తీసుకొని చెప్పాలనుకుంటున్నాను మీకు. ఏంటంటే సినిమా అమ్మాయిని కాబట్టి నేను ప్రాస్టిట్యూట్ ని కాబట్టి తాడిపత్రి నుంచి భవిష్యత్తులో గానీ ఇప్పుడు గానీ ఎవరైనా సినిమాల్లోకి వెళ్లే ఆలోచన ఉంటే ప్రాస్టిట్యూషన్ లోకి వెళ్ళొద్దమ్మా అని చెప్పేసి నేను తాడిపత్రి పతివ్రత మహిళలకి శిరోమణులకి చెప్పాలనుకుంటున్నాను. నా మీద ఏదో కేసు పెట్టారని కూడా చెప్తున్నారు. ఓకే, మహిళల మంచి కోరుకుంటే కూడా మహిళలే కేసు పెడతారు అంటే నేను ఇలాంటి వీడియోలు 100 చేయడానికి సిద్ధంగా ఉన్నాను అండి. 100 కేసులు పెట్టుకోవడానికి కూడా వాళ్ళని రెడీగా ఉండమని చెప్పండి. మీరేమైనా కేసు పెడతారా? మీరేమైనా లీగల్ గా ప్రొసీడ్ అవుతారా? నేను ప్రస్తుతానికైతే ఏమీ అనుకోవట్లేదండి, నిజంగా ఏమీ అనుకోవట్లేదు. ఎందుకంటే ఐ డోంట్ థింక్ సో అండి. మనీ ఇగో నాకు ప్రాక్టికాలిటీ తెలుసు. మనీ రౌడీయిజం ఉన్న చోట ఏ కేసులు వర్కౌట్ అవ్వవు. ఇప్పుడు అలయన్స్ ప్రభుత్వంలో ఉన్నారు, ఆడపిల్లల సంరక్షణ అంటూ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పొద్దున్న లేస్తే మాట్లాడుతూ ఉంటారు. మరి వాళ్ళు కాస్త ఆలోచించాలి. ఇప్పుడు 31st నైట్ల గురించి నేను ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని తప్పు పట్టట్లేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు అతని పార్టీ సభ్యత్వం రద్దు చేయాలని అయితే ఖచ్చితంగా కోరుకుంటున్నాను. టీడీపీలో ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ టీడీపీలో ఉండి ఏం చేయాలి అనుకుంటున్నారు, ఏం మహిళలకి ఇద్దాం అనుకుంటున్నారు? ఇన్ కేసు అలాంటి జరగలేదనుకో, చంద్రబాబు నాయుడు గారికి ఆడవాళ్ళంటే గౌరవం లేదని నేను అనాల్సి వస్తుంది. ఇప్పుడు టీడీపీ వాళ్ళు నన్ను వేసుకుంటారు, పబ్లిక్ డిసైడ్ చేసుకుంటారు. అది సరే. పబ్లిక్ మీ పార్టీ నాయకత్వానికి ఏం చెప్తారు? పార్టీ నాయకత్వానికి అదే చెప్తున్నాను కదా, ఇలా విచ్చలవిడిగా వీడియోలు చేసి పార్టీ నేను అసలు పార్టీ గురించి పార్టీనే ఇన్వాల్వ్ చేయలేదు. నేను బీజేపీ కార్యకర్త అంటే ప్రౌడ్ గా చెప్తా, ఒక బీజేపీ కార్యకర్తగా చెప్తున్నాను. మహిళలు ఎవరు బయటకు వెళ్ళొద్దు ఈ రోజు అని నేను చెప్పలేదు. నేను ఒక సాధారణ ఆడపిల్లగా చెప్పాను. ఒక సాధారణ ఆడపిల్లగా మాట్లాడే హక్కు ఉన్న నాకు పార్టీలకి లింకులు కట్టి నన్ను మళ్ళీ ఒక ఏదో ఏ మాటలు అయితే అనకూడదు అలాంటి మాటలన్నీ అనేసేసి ఏదో వాళ్ళ భాషలో అన్నారు, ఏదో బట్టలిప్పుకొని తిరిగింది, ప్రాస్టిట్యూట్ ఇట్లాంటి భాష మాట్లాడినటువంటి వ్యక్తిని మీరు ఇంకా పార్టీలో కంటిన్యూ చేయదలుచుకున్నారా? ఈ యొక్క ఇష్యూని తీసుకొని ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని అలయన్స్ మధ్యలో చిచ్చు పెట్టాలనుకొని జగన్ రెడ్డి చాలా మంచోడురా, చాలా మంచోడు అని పొగిడిన వ్యక్తిని ఇంకా మీరు పార్టీలో ఉంచదలుచుకున్నారా? మహిళలకు గౌరవం లేదు, మహిళలు ఎగరండి, డిస్కో తెక్కులు చేయండి, తాడిపత్రి మహిళలకు స్వేచ్ఛ కావాలి, కానీ బయట ఉన్న మహిళలు ఎవరు పతివ్రతలు కాదు, అందరూ పతితలే అని చెప్పినటువంటి ఆ పెద్ద మనిషి, వయసు అయిపోయిన మనిషి, కాలానికి దగ్గర పడుతున్న మనిషిని మీరు పార్టీలో ఉంచుకుంటారా, తీసేస్తారా? ఉంచుకున్నారా అనుకోండి, చంద్రబాబు నాయుడు గారికి కూడా మహిళలు అంటే పెద్ద గౌరవం లేదని నేను ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన భార్యని అసెంబ్లీలో అన్ని మాటలు మాట్లాడినప్పుడు ఆయన మనసు ఎంత బాధపడిందో మేము అర్థం చేసుకోండి. మోడీ గారిని ఆయన మీ భార్యను తీసుకొని రండి అన్నప్పుడు మా మనసు బాధపడినా సరే రాష్ట్ర మంచి కోసము అన్నింటినీ యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా దీన్ని ఆయన లైట్ తీసుకొని ఆయన పార్టీలో కంటిన్యూ చేసి ఎలాంటి యాక్షన్ ఏమి ఐ డోంట్ థింక్ సో అండి తీసుకుంటారని చెప్పేసి. ఇవన్నీ రాజకీయాలండి, రౌడీ రాజకీయాలు. సో ఈ రౌడీ రాజకీయాల్లో నేను తలదూర్చదలుచుకోలేదు, కానీ నేనే తప్పు మాట్లాడలేదు. ఇప్పటికీ నేను చేసిన వీడియోలో నేను తప్పు ఉందని నేను అలాంటి వీడియోలు మరో 100 చేస్తా, అన్ని ఊర్ల పేర్లు పెట్టి కూడా చేస్తాను. తగ్గాల్సిన అవసరమే లేదు. డౌన్ అవ్వకండి మాధవలత గారు, మీరేం తప్పు మాట్లాడలేదు. సమాజం అసలు భయం అనేది నాకు లేదు అండి. డౌన్ అవ్వకండి. నో ఇష్యూ. జనరల్గా 2 కంపేర్ చేసినప్పుడు జనం డిసైడ్ చేసుకుంటారు ఎవరు ఎటువంటి భాష మాట్లాడారు, ఎవరు ఎటువంటి కల్చర్డ్ వర్డ్స్ వాడారు, ఎవరు కల్చర్ లేకుండా మాట్లాడారు అనేది పబ్లిక్ డిసైడ్ చేసుకుంటారు. అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళని కూడా ప్రజలే చూసుకుంటారు. కాబట్టి మీరేం